బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో నియమించినటువంటి కమిషన్ దూకుడు పెంచినట్టుగానే కనబడతా ఉంది. ఇప్పటికే పలువురు ఆ కాలంలో పనిచేసినటువంటి ఇంజనీర్లను అలాగే నిపుణులను విచారించినటువంటి కమిషన్ ఇప్పుడు ఆ కాలంలో పనిచేసినటువంటి గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి చీఫ్ సెక్రటరీని సైతం ఈ యొక్క నివేదికను అందించాల్సిందిగా పలుమార్లు ఇప్పటికే ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా గత ప్రభుత్వంలో సిఎస్గా పనిచేసినటువంటి సోమేష్ కుమార్ ఆ యొక్క నివేదికను ఇవ్వకపోగా అసలు కమిషన్ ముందుకైతే అటెండ్ కాలేదు. పూర్తి స్థాయిలో ఇప్పటికే కమిషన్ ఒక ఆలోచనకు వచ్చినట్టుగా మనకైతే సమాచారం అందుతూ ఉంది. ఓపెన్గా పూర్తి స్థాయిలో ఆ కాలంలో పనిచేసినటువంటి సిఎస్ను విచారించాలని ఒక విచారణకు ఆదేశించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా మనకైతే స్పష్టంగా అర్థమవుతా ఉంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయినటువంటి విషయంలో 3 బ్యారేజీలకు సంబంధించినటువంటి విషయంలో నియమించినటువంటి కమిషన్ పి చంద్రఘోష్ కమిషన్ ఇప్పటికే తన యొక్క దూకుడునైతే పెంచిందనే చెప్పుకోవచ్చు. 58 మందిని ఇప్పటికీ ఇంజనీర్లు నిపుణులు జలరంగానికి సంబంధించినటువంటి నిపుణుల నుంచి పూర్తి స్థాయి అఫిడవిట్లను కోరగా 57 మంది పూర్తి స్థాయిలో అఫిడవిట్లను అయితే ఇచ్చినటువంటి పరిస్థితిని చూసాం. కేవలం ఒకే ఒక్కరు ఆ కాలంలో సిఎస్గా పనిచేసినటువంటి సోమేష్ కుమార్ మినహాయించి ప్రతి ఒక్కరు కూడా వారికి సంబంధించినటువంటి అఫిడవిట్లను అయితే ఇవ్వడం జరిగింది. ఆ యొక్క కమిషన్ ముందుకు అటెండ్ అయినటువంటి ప్రస్తుత ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ఏమంటున్నారు, అసలు ప్రొఫెసర్ కోదండరాం ఏం చెప్పారు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్కి అని చెప్పేసి. హలో, కోదండరాం గారు ఉన్నారా? ఎస్, ఎమ్మెల్సీ కోదండరాం గారితో మనం మాట్లాడదాం. అసలు ఏంటి పిసి ఘోష్ కమిషన్ సోమేష్ కుమార్ను పిలిచేటువంటి ఆలోచనలో ఉంది. సోమేష్ కుమార్ ఆ కాలంలో చేసినటువంటి తప్పులేంటి, సోమేష్ కుమార్ వలన తెలంగాణ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం ఏంటో అడిగి తెలుసుకుందాం. అసలు పిసి ఘోష్ కమిషన్ ఎలాంటి ఆలోచన చేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. హలో సార్ నమస్కారం, మీరు లైవ్లో ఉన్నారు. అవును సార్, అప్పుడు గవర్నమెంట్ లో సోమేష్ కుమార్ గారు మరి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించడం వల్ల మరి మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన నిర్ణయాలలో వారిది ఒక పాత్ర ఉంటది. ఆ కారణం చేత సోమేష్ కుమార్ గారిని విచారణ చేయాలని విచారణ కమిషన్ ఆలోచించడం చాలా సహజం కదా. అవును, అందుకనే ఆ విచారణ కమిషన్ వారు రమ్మని అడుగుతున్నారు. ఆయన గతంలో ఇచ్చిన నోటీస్ కు స్పందించినట్టు, అందుకనే ఇంకా ఇప్పుడు నోటీసు జారీ చేసి విచారణ కమిషన్ కి అధికారం నోటీసు జారీ చేసి పిలిపించవచ్చు. ఆ రకంగా పిలిపించే ప్రయత్నం చేస్తున్నారు విచారణ కమిషన్ వారు. అందులో పెద్ద తప్పు పట్టవలసిందేమీ లేదు. విచారణ కమిషన్ మొత్తము సమాచారం అందజేస్తే దాని ఆధారంగా వాళ్ళు ఒక నిర్ధారణకు వస్తారు. అప్పుడు కానీ దానిపైన ఒక నిర్ణయం జరగదు. సార్, మీరు కూడా ఆ పిసి ఘోష్ కమిషన్ ముందుకు వెళ్ళడం జరిగింది. మీకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి నివేదికను కూడా ఇచ్చినటువంటి సందర్భం. మీ అంచనా ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఎట్లా కనబడతా ఉంది? కమిషన్ అడుగులు ఎలా అనిపిస్తా ఉన్నాయి? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో క్యాగ్ నివేదిక కూడా చాలా తప్పులు లేవని, సరి అయిన ప్రణాళిక లేకుండా ప్రాజెక్టు మొదలుపెట్టి తర్వాత దానికి డబ్బులకు సంబంధించిన ఒక అంచనా కూడా లేదు. ఆ అంచనా లేకుండానే వాళ్ళు మరి దానిపైన నిధులు ఎక్కడి నుంచి వస్తాయి ఏందనేది పూర్తిగా బేరీజ్ వేసుకోకుండానే హడావిడిగా మొదలు పెట్టారనేది కూడా ఉంది. తర్వాత పని జరుగుతున్నప్పుడు కాంట్రాక్టర్ కు మేలు చేసే విధంగా చాలా నిర్ణయాలు జరిగినాయనే ఆరోపణలు. ఖచ్చితంగా నీళ్ల పైన కూడా ఎక్కడి నుంచి ఏ మేరకు ఏ మోతాదులో దొరుకుతాయనే అంచనా కూడా లేకుండా వీళ్ళు ప్రాజెక్టు మొదలు పెట్టారనేది ఉంది. చాలా విషయాల్లో వాళ్ళు తప్పులు లేవనెత్తారు. ఆ లేవనెత్తిన తప్పులకు సంబంధించి మరి అధికారులు వివరణ ఇవ్వాలి కదా. ఇవ్వకపోతే మరి దానికి విచారణ కమిషన్ అధికారులను తప్పు పట్టవలసిన పరిస్థితి ఉంటది.
కాబట్టి దానికి వాళ్ళు బాధ్యత వహించి అధికారంలో ఉన్నారు, నిర్ణయాలలో వాళ్ళ పాత్ర ఉంది. కాబట్టి దానికి ఒక సమాధానం అయితే చెప్పాలి కదా. సమాధానం చెప్పమని నోటీసులు జారీ చేశారు. సమాధానం వివరణ కోసం వాళ్ళని పిలిచారు. ఎస్, అప్పుడు ఉన్నటువంటి ఏదైతే భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అలాగే కేసీఆర్లను కూడా పిలుస్తారనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. నిజంగానే దానికి ఏమన్నా అవకాశం ఉంటుందంటారా? కమిషన్ ముందుకు వీరు అటెండ్ అవ్వాల్సినటువంటి అవకాశం ఏమైనా ఉందంటారా? ఉంటది కదా, అంటే వెళ్ళి వాస్తవాలు చెప్పాలి కదా. అప్పుడు బాధ్యత వహించినాక సమాధానాలు చెప్పకపోతే మేము అడిగినాము, అప్పటికి వారి నుంచి వివరణ రాలేదు అని ఏకపక్షంగా ఒక నిర్ణయానికి రావడానికి అది అవకాశం ఉంటది. మరి కమిషన్ అనివార్యంగా కమిషన్ తను ఏకపక్షంగా ఒక నిర్ణయం తీసుకొని నిర్ధారణకు రావాల్సి ఉంటది. అవును, అది ఆ పరిస్థితి అది తలెత్తకూడదు. అంటే తప్పనిసరిగా కమిషన్ ముందుకు వీళ్ళు హాజరై వాస్తవాలు చెప్పాలి. వాస్తవాలు దాచిపెట్టడం, జవాబుదారీతనంతో వ్యవహరించకపోవటం పెద్ద నేరం కదండి. అవును, ఆ జవాబుదారీతనాన్ని వహించకపోవటం పట్ల వాళ్ళు తప్పకుండా నిర్ణయం తీసుకుంటారు, బాధ్యత వహించవలసి ఉంటారు. మీరు కూడా పలుమార్లు కాళేశ్వరం ప్రాజెక్టు వైపుగా వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి, అరెస్టులు కూడా జరిగినటువంటి సందర్భాలు చూసాము. మల్లన్న సాగర్ లాంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అయితే పూర్తి స్థాయిలో పోలీస్ స్టేషన్లలోనే 2-3 రోజులు ఉంచినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మీ అంచనా ప్రకారము ఇప్పుడు ఉన్నటువంటి కాళేశ్వరం అసలు ఉపయోగానికి ఉంటుందా, లేదు అంటే అది నిరుపయోగంగానే వదిలేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? నా దృష్టిలో అయితే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు అది సమస్యాత్మకమైందే. ఓకే, సమస్యాత్మకమైందే. దాన్ని ఇప్పటికిప్పుడు మళ్ళీ పునరుద్ధరించడం కూడా అంత తొందరగా సాధ్యమయ్యే విషయం కాదు. ఎందుకంటే ఏ పిల్లర్ బాగుందో ఏ పిల్లరు చెదిరిపోయిందో కూడా మనకు తెలియట్లేదు ఇప్పుడు. ఓకే, ఒకటొకటిగా 4-5 పిల్లర్లు ఇప్పటికి బాగా లేదు, కింద పునాది గట్టిగా లేదు, సరి కలిగేదాకా వాళ్ళు చెయ్యలేదు అని చెప్పి అంటా ఉన్నారు కదా. అవును, అది సార్. ఇంకా ఫైనల్ గా మాట్లాడుకుంటే ఎన్ని కోట్ల మేర తెలంగాణ ప్రజలకు నష్టం జరిగింది అనుకోవచ్చు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వలన? అయిన ఖర్చు 1,00,000 కోట్లు. 1,00,000 కోట్లు ఖర్చు అయినప్పుడు మరి ఇప్పుడు బాధ్యత అయితే తీసుకోవాలి. అవును సార్, థ్యాంక్ యూ. కోట్లలో ఎంత ఖర్చు అయిందంటే ఎంత లేదన్నా ఇప్పుడు కనీసంగా ఒక 10-15 కోట్ల దాకా అనుకుంటా, 15,000 కోట్ల దాకా ఒక్కో బ్యారేజ్ మీద ఖర్చు అయినట్టు. అవును, అదంతా కూడా వృధా అయినట్టే కదా ఇప్పుడు. అది ఇవాళ కనబడుతున్న వాస్తవం. మరి దానికి ఆయన ఖర్చు ఇవాళ బూడిదలు పోసిన పన్నీరు అది వృధా అవుతుంది. అవును, అది. థ్యాంక్ యూ సార్. ఇది ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం చెప్తున్న మాటలు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో ఒక గుదిబండగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ కనబడుతుందనేటువంటి మాటనైతే ప్రొఫెసర్ కోదండరాం చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. గతంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి సోమేష్ కుమార్ పైన ఖచ్చితంగా గురి పెట్టినట్టుగానే కనబడతా ఉంది రేవంత్ సర్కారు. ఖచ్చితంగా సోమేష్ కుమార్ విషయంలో ఇటు పీసీ ఘోష్ కమిషన్ కూడా పూర్తి స్థాయిలో నివేదికను ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అంటూ ఒక ఓపెన్ నోటీస్ కూడా ఇవ్వబోతా ఉన్నారు. ఓపెన్ నోటీస్ ఇచ్చి బీఆర్కే భవన్లో బహిరంగ విచారణను కూడా చేపట్టబోతా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా చేస్తున్నట్టుగా మనకైతే స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ నెల 25 దానికి ముహూర్తంగా ఒక డేట్ని అయితే తీసుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో ఆ యొక్క విచారణను కూడా బహిరంగంగా చేసేటువంటి ఆలోచనలో పీసీ ఘోష్ కమిషన్ ఉన్నట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది. ఇప్పటికే విద్యుత్ కమిషన్ విషయంలో ఇబ్బందుల పాలైనటువంటి గత ప్రభుత్వం ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ విషయంలో కూడా ఇబ్బందుల పాలవక తప్పదనేటువంటి వార్తలు కూడా వినబడతా ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో ప్రస్తుత విజిలెన్స్ వింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి సివి ఆనంద్ కూడా ఈ విషయంలో పూర్తి స్థాయి మొత్తం ఉన్నటువంటి డేటాను తీసుకెళ్లి పీసీ ఘోష్ కమిషన్కి అయితే ఇచ్చినటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క 57 మంది నిపుణులు
ఇచ్చినటువంటి పూర్తి డేటాను, దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విజిలెన్స్ వింగ్ అధికారి అయినటువంటి సివి ఆనంద్ ఇచ్చినటువంటి పూర్తి డేటాను కూడా పూర్తి నివేదికలన్నింటినీ కూడా శోధించినటువంటి పిసి ఘోష్ కమిషన్ కేవలం ఒకే ఒక్కరి కోసం ఇప్పుడు వెతుకుతా ఉంది. ఆ ఒకే ఒక్కరు గత ప్రభుత్వంలో సిఎస్ గా పనిచేసినటువంటి సోమేష్ కుమార్ ఒకవేళ వస్తేనే పూర్తి స్థాయి ఆధారాలు బయటకు వస్తాయి. దేనికి సంబంధించినటువంటి విషయంలో ఏమేమి జరిగిందనేటువంటి ఫైళ్ళకు సంబంధించినటువంటి విషయంలో కూడా పూర్తి ఆధారాలు వస్తాయనేటువంటి ఆలోచనతోని ఈ యొక్క పిసి ఘోష్ కమిషన్ ఉన్నట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకు, అలాగే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇంజనీర్లకు, ఈవెన్ సిఎస్కు కూడా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి మేడకు చుట్టుకునే విధంగా మనకైతే కనబడతా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు అప్పుడు జరిగినటువంటి అవినీతి విషయంలో కూడా పూర్తి స్థాయి నివేదికను తెప్పించుకునేటువంటి ప్రయత్నంలో పిసి ఘోష్ కమిషన్ ఉన్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి సోమేష్ కుమార్ ఇప్పటికైనా హాజరవుతారా, లేదు అంటే ఇంకా ఏదైనా ముందుకు వెళ్తారా, హాజరవ్వకుండా సుప్రీంకోర్టుకు వెళ్ళేసి ఏమైనా స్టే తెచ్చుకుంటారా, ఇవన్నీ విషయాలు కూడా తెలవాలంటే మనం 25వ తారీఖు వరకు కూడా ఆగాల్సిందే. మొత్తానికి ఓపెన్గా బహిరంగ విచారణకు హాజరవ్వాల్సినటువంటి పరిస్థితిని అయితే సోమేష్ కుమార్ ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.